వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పియర్. ఈరోజు వీడియోలో అయితే వి విల్ నో అబౌట్ హౌ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్. మనకి టీసీఎస్ ఎన్క్యూటీకి అయితే అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసాయండి. మీకు ఏ చిన్న ఇష్యూ ఉన్నా కానీ అడ్మిట్ కార్డ్స్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ప్రీవియస్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే చెప్తాను చాలా క్లియర్గా హౌ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని. టీసీఎస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ పంపించిందండి. మేబీ కొంతమంది ఇంకా రిసీవ్ చేసుకోలేదేమో. ద ఎగ్జామ్ డేట్స్ ఆర్ ఫ్రమ్ 20 to 26. సో మనకి ఆ కెరీర్స్ నుంచి ఒక మెయిల్ అయితే పంపించింది. పంపించినప్పుడు దాని యొక్క దాంట్లో మనకి ఒక లింక్ అయితే ఇచ్చింది. చూడండి, ఇలా లింక్ ఇచ్చింది కదా. ఇది ఏంటి అంటే కైండ్లీ లాగిన్ టు విత్ అప్లికెంట్ అసైన్మెంట్స్ రిలేటెడ్ టు యాక్టివిటీస్. యూజర్ ఐడి ఆర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అంటే మీరు టీసీఎస్ ఎన్క్యూటీ పోర్టల్ ఉంటుంది కదండి. టీసీఎస్ ఎన్క్యూటీ పోర్టల్ అయితే టీసీఎస్ ఎన్క్యూటీ పోర్టల్ మీరు అప్లై చేశారు కదా, ఆ పోర్టల్లో అయితే మనకు ఒక ఐడి ఇస్తున్నారండి. అది సిటీ ఉండొచ్చు ఆర్ డిటీ ఉండొచ్చు. కొంతమంది ఐడి సిటీ ఉంటుంది, కొంతమంది అయితే డిటీ ఉంటుంది. ఆ పోర్టల్లో ఇచ్చిన మనకి ఆ పోర్టల్లో ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఎందుకు అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను. మనకి ఐడి ఇన్ సిటీ ఆర్ డిటీ అయితే ఉంటుంది. లైక్ సిటీ అని చెప్పి సమ్ నెంబర్ ఉంటుంది, ఆర్ డిటీ అని చెప్పి కొంతమందికి సమ్ నెంబర్ ఉంటుంది. ఆ ఐడిని అయితే మన ఆ ఐడియే మన యూజర్ అండ్ పాస్వర్డ్ అండి. యూజర్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అండి. ఆ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. నేను సేమ్ యూజర్ పాస్వర్డ్ కూడా సేమ్ అండి. మనం క్యాప్చా ఎంటర్ చేసేసుకుంటే 722973 ఉంది కదా, అది ఎంటర్ చేసేసుకుంటే మనకు లాగిన్ అయిపోయింది. లాగిన్ నొక్కగానే నెక్స్ట్ ఏం అప్డేట్ వస్తుంది అంటే మనకి ప్రీవియస్ పాస్వర్డ్ వస్తుంది. మన ఐడి అనేది అదే డిటి ఐడి అనేది సంథింగ్ ఇలా వస్తుంది. మనం న్యూ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకోండి అని వస్తుంది. న్యూ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. మనం నేమ్తో కానీ మన ఇష్టమైన న్యూ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ నొక్కాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే టైప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఓకే సబ్మిట్ లాగిన్ లాగా వస్తుంది. లాగిన్ చేసుకుంటే మన అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అయిపోయిందండి. అడ్మిట్ కార్డ్ అనేది మనకి ఒక డిఫరెంట్ టైమింగ్స్ డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇచ్చింది కదా. సో మీరైతే దాన్ని మిస్ చేసుకోకండి. మనకి సిటీడిటీ ఐడి అనేది మెయిన్, సిటీడిటీ ఐడి అనేది మెయిన్. సో దాన్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుని అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దాంట్లో ఏమడుగుతుంది, ఫోటో పిన్ చేయమని అడుగుతుంది. ఇంకా దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదండి. అన్నీ చదివి మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.